నా పేరు రమేష్ అండి, సూర్యాపేట డిస్ట్రిక్ట్. నేను 2012 డిఎస్సి రాశాను. అప్పట్లో వచ్చినటువంటి నోటిఫికేషన్లో సెలెక్ట్ అయ్యాను. ఫస్ట్ లీట్లో సెలెక్ట్ అయ్యి సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత ఒక 2 రోజులు అయితే స్కూల్ అలర్ట్ చేసేసి జాయినింగ్ ఆర్డర్ ఇచ్చే టైంలో మనకు అప్పట్లో ఉన్నటువంటి శ్రీనివాస్ గౌడ్ కానీ, కోదండ రామ్ సార్ కానీ వీళ్ళంతా కలిసి లోకల్ నాన్ లోకల్ సమస్య అని చెప్పి ఒక అప్లికేషన్ ఇవ్వడం అనేది జరిగింది. దాని ద్వారా అప్పుడు ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ యొక్క పార్థసారథి గారు విద్యాశాఖ మంత్రిగా ఉండే అప్పట్లో లిస్టు కొంచెం దాన్ని తారుమారు చేసేసి కంప్లీట్ గా లోకల్ అభ్యర్థులను ఒక 200 మందిని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అభ్యర్థులకు, మహిళా అభ్యర్థులను ఒక 200 మందిని తీసేయడం జరిగింది. ఫస్ట్ లిస్ట్ లో సెలెక్ట్ అయిన అభ్యర్థులను ఒక 200 మంది సెకండ్ లిస్ట్ లో నేమ్ లేకుండా పోయింది. దాని తర్వాత వచ్చి అధికారంలో కలవంగానే మీ సమస్య అనుకోకుండా సమస్య జరిగింది, దాన్ని ఖచ్చితంగా మేము పరిష్కరిస్తామని చెప్పి సూపర్ నెంబర్ పోస్టులు క్రియేట్ చేసి మీకు ఖచ్చితంగా ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి మాట్లాడడం, హామీ ఇవ్వడం అనేది జరిగింది. అప్పట్లో ఉన్నటువంటి సీతక్క గారు కానీ, భట్టి విక్రమార్క కానీ అందరూ కూడా ఆ రోజు మాకు హామీ ఇవ్వడం అనేది జరిగింది. దాని తర్వాత కేసీఆర్ గారు కూడా వరంగల్ మహాసభలో కానీ, కడియం శ్రీహరి విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు వారు కూడా హామీ ఇచ్చి వారం 10 రోజుల్లో మీ సమస్యకు పరిష్కరిస్తాం, ఖచ్చితంగా లోకల్ అభ్యర్థులు నష్టపోయారు, మీ అందరూ కూడా ఉద్యోగాలు ఇచ్చి ఆదుకుంటామని చెప్పేసి చెప్పిన సందర్భాలు ఉన్నాయి. 2016 వరంగల్ మహాసభలో కూడా కేసీఆర్ గారు డైరెక్ట్ గా మీడియా ముఖంగా పెద్ద మహాసభలోనే ఆయన చెప్పడం అనేది జరిగింది. కానీ కాలయాపన చేసుకుంటూ దాన్ని పక్కన పెట్టేశారు. అప్పుడు 2012లో డిఎస్సి రాసినప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం నిరుద్యోగ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, కిరణ్ కుమార్ రెడ్డి గారు మన యొక్క రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో మాకు అవకాశం ఇచ్చి మా యొక్క కుటుంబాలను ఆదుకుంటారని, మాకు న్యాయం చేస్తారని చెప్పి మీడియా ముఖంగా తెలపడం అనేది జరుగుతుంది. నా పేరు అశ్విన్ అండి, నేను నిజామాబాద్ నుంచి వచ్చాను. అయితే నాకు 2012లో డిఎస్సి 2012లో నాకు జాబ్ వచ్చిందండి. జాబ్ వచ్చిన తర్వాత నాది వెరిఫికేషన్ అయింది. రేపు నేను జాబ్ లో జాయిన్ అవుతానంగా నా జాబ్ మిస్ అయిందండి. అయితే జాబ్ ఎలా మిస్ అయిందని నేను ఎంక్వైరీ చేస్తే 91 జీవోకు విరుద్ధంగా 8 జీవో తీసుకొచ్చారండి. ఆ 8 జీవోలో ఏముందంటే నాన్ లోకల్ వాళ్ళని వచ్చింది కాబట్టి నాన్ లోకల్ వాళ్ళని తీసేసి లోకల్ వాళ్ళని ఫిల్అప్ చేయాలని ఆ యొక్క జీవో యొక్క ఉద్దేశం అండి. సో నాన్ లోకల్ వాళ్ళని తీసేసి లోకల్ వాళ్ళని జాయిన్ చేయాలి. మరి నేను లోకల్లో నేను నిజామాబాద్ డిస్ట్రిక్ట్ వాసిని, నా జిల్లాలో నేను ఉద్యోగం రాసి ఒక ఎస్సీగా, ఒక ఉమెన్ గా ఉన్న నా ఉద్యోగం ఎలా పోయిందండి? అలా నేను ఒక గత ప్రభుత్వాన్ని ప్రశ్నించినప్పుడు మీది న్యాయమైందే, ఇందులో కొన్ని అవకతవకలు జరిగాయి కాబట్టి ఖచ్చితంగా రిజర్వేషన్లు వచ్చిన వాళ్ళకు ఉద్యోగం ఇస్తామని అప్పటి ప్రభుత్వం ఈ మీడియా సాక్షిగా, పత్రికల సాక్షిగా వాళ్ళు ప్రకటన చేశారు. అయితే ప్రకటన చేసిన కొద్ది రోజులకు తెలంగాణ ఉద్యమం తెలంగాణ ఉద్యమం రావడం, బాంబ్ బ్లాస్టింగ్ కావడం వల్ల మా యొక్క టాపిక్ ని తెరపైకి తీసుకురాలేండి. సో ఆ తెలంగాణ ఉద్యమంలో మేము చురుగ్గా పాల్గొని తెలంగాణ ఉద్యమం తీసుకొచ్చుకున్న తర్వాత కేసీఆర్ సార్ గాని చాలా మందిని అడిగినప్పుడు మీకు ఉద్యోగాలు ఇస్తామని హామీలు ఇచ్చి కాలయాపన చేశారు. సో కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మా ఉద్యోగం పోయింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని అప్పుడు బట్టి సీతక్క గారు మాకు నిరాహార దీక్షల ప్రతి విషయంలో మా కోసం సపోర్ట్ చేస్తున్నారు. సో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు ఉద్యోగం వస్తుందని గత 100 రోజుగా మేము వీరి చుట్టూ తిరుగుతున్నామండి. వారు కూడా మాకు ఉద్యోగాలు ఇస్తాం, మీకు చేస్తాం అంటున్నారు. కాబట్టి మా యొక్క విన్నపం ఏంటంటే 2008 వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తున్నారు. సో వారితో పాటు మేము ఒక 100 మందిని కూడా ఉండాం, రిజర్వేషన్ లో వచ్చిన వాళ్ళము. సో వారితో పాటు మాకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. మేము ఒక 5-6 సార్లు వచ్చామండి.